హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో టెక్స్ట్ వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నాం కదా నాన్న, దీపావళి లెసన్లో. చూడండి, ఈరోజు ఈ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో తప్పో ఒప్పో బ్రాకెట్లలో గుర్తించండి అన్నాడు. సత్యభామ బాణంతో నరకాసురుడు చనిపోయాడు. సత్యభామ వేసిన బాణంతో నరకాసురుడు చనిపోయాడంట. కాదు కదా నాన్న, రాంగ్. ఎవరు వేసిన బాణంతో చనిపోయాడు? శ్రీకృష్ణుడు వేసిన బాణంతో చనిపోయాడు. నెక్స్ట్ చూడండి, వామనుడు మొదటి అడుగుతో భూమిని ఆక్రమించాడు. అవును కదా, వామనుడు మొదటి అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో అడుగు బలి చక్రవర్తి శిరస్సుపై పెట్టి పాతాళానికి తొక్కేశాడు నాన్న. ఇది రైట్. రావణుడు సీతా లక్ష్మణులతో అరణ్యవాసం చేశాడు. అరణ్యం అంటే అడవి. అడవిలో ఉన్నాడు కదా, సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడు. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్, నరక చతుర్దశి నాడు మంటలు వేసి నరకాసుర దహనం చేస్తారు. నరక చతుర్దశి రోజు మంటలు వేసి నరకాసురుని దహనం చేస్తారు. కరెక్ట్ నాన్న. సూక్ష్మజీవుల వలన ఆరోగ్యం కలుగుతుంది. సూక్ష్మజీవులు ఉంటే ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు. కలుగుతుందా? కాదు కదా నాన్న, అనారోగ్యం కలుగుతుంది. రాంగ్. దీపావళి అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇష్టమే కదా దీపావళి అంటే. కరెక్ట్. ఈ 6 రైట్ ఆర్ రాంగ్స్ని కూడా మీరు చక్కగా నీట్గా ఫిల్ చేసి మీ నోట్బుక్లో కూడా క్రింది వాక్యాలు తప్పొప్పులు బ్రాకెట్లో గుర్తించండి అని పెట్టి చక్కగా ఈ 6 క్వశ్చన్స్ కూడా రాసి పక్కన బ్రాకెట్స్ పెట్టి రైట్ ఆర్ రాంగ్ అనేది ఫిల్ చేయండి నాన్న. నెక్స్ట్ మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను ఈరోజు. ఇది నోట్స్లో రాయక్కర్లేదు నాన్న, చదివితే చాలు. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. పారాగ్రాఫ్ ఈరోజు చదివేయండి, ప్రశ్నలకు జవాబులు రేపు చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ఏరువాక రైతుల పండుగ. ఏరువాక అనేది రైతుల పండుగ. ఆ రోజు ఉదయం రైతులు ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. ఆ ఏరువాక రోజు ఉదయాన్నే రైతులందరూ కూడా ఎద్దులు కడిగి వాటి కొమ్ములకి రంగులు వేస్తారు. గంటలతో గజ్జెల పట్టెడలతో అలంకరిస్తారు. ఎద్దులని చక్కగా మెడలో గంటలు కట్టి కాళ్ళకి గజ్జెల పట్టెడలు కట్టి అలంకరిస్తారు. పశువుల కొట్టాన్ని, ఎద్దులను కట్టి వేసే గాడిని శుభ్రం చేస్తారు. పశువులు ఉండే ప్రదేశాన్ని, ఎద్దులను కట్టేసే ప్రదేశాన్ని కూడా చక్కగా శుభ్రం చేస్తారంట. సాయంకాలం ఊరేగింపుగా వెళ్ళి నాగళ్లను పూజించి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఊర్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ నాగళ్ళని పూజ చేసుకుని ఊరేగింపుగా వెళ్ళి మొట్టమొదటిగా దుక్కి దున్నడం ప్రారంభిస్తారంట. అంటే పొలంలో భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక రోజు దుక్కి దున్నితే ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. ఏరువాక రోజు దుక్కి దున్నితే ఆ సంవత్సరంలో పండే పంటలన్నీ కూడా చాలా చక్కగా బాగా పండుతాయని రైతులు నమ్ముతారంట. ఈ పారాగ్రాఫ్ మీరు 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి. రేపు ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ నోట్బుక్లో రాదురు. ఈరోజు ఈ పారాగ్రాఫ్ చదవాలి నాన్న. నెక్స్ట్ ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసి నోట్బుక్లో అందంగా రాయాలి. నెక్స్ట్ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేయాలి నాన్న ఈ 6 క్వశ్చన్స్. చూడండి, ఈ 6 క్వశ్చన్స్కి పక్కన బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్లో చక్కగా ఫిల్ చేయండి నాన్న. టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ ఫిల్ చేసి మీ నోట్బుక్లో ఈ రైట్ ఆర్ రాంగ్స్ అందంగా రాసి చదవండి నాన్న. వాటితో పాటు ఈ పారాగ్రాఫ్ కూడా చదవాలి మీరు. పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపు రాసి చూపిస్తాను నాన్న. మీరు ఈరోజు ఆ 5 రైట్ ఆర్ రాంగ్స్ చదివి దాంతో పాటుగా ఈ పారాగ్రాఫ్ కూడా చదవండి. మీకు చదవడం వచ్చు కదా నాన్న, పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోండి. రేపు క్వశ్చన్స్ నేను చెప్పినా కూడా మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు పారాగ్రాఫ్ చదివితే. ఓకేనా? నీట్ హ్యాండ్ రైటింగ్తో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ ఫిల్ చేసి నోట్స్ రాసి పారాగ్రాఫ్ చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.